ముందుగా అందరికీ స్వాగతం. ఇక్కడికి వచ్చినటువంటి తీరొక్క శనార్థులు తెలియజేస్తూ నా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సకల ప్రాణకుడి జీవులకెల్లా మానవ జన్మ చాలా అమోఘమైనటువంటిది అని నేను భావిస్తూ ఉన్నాను. దాని తర్వాత ఈ రక్త సంబంధ బాంధవ్యాలతో పాటు అలాగే ఆలోచన శక్తితో నడుచుకునేటువంటి ఒకే ఒక్క జీవి, అది మానవ జీవి, మానవ జన్మ కాబట్టి దాన్ని నేను చాలా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి జీవిగా భావిస్తూ ఉన్నాను. అలాగే నవ సమాజ నిర్మాణంలో జనం నుంచి పుట్టుకొచ్చినటువంటిది, దాని అభివృద్ధిలో నిరంతరం పుట్టుకొచ్చినటువంటిది జానపదంగా. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎవరైతే మూలాలు మర్చి మనుషులుగా మారి జీవిస్తూ ఉన్నారో వారిని మన మనుషులుగా మార్చేదే జానపదంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ వచన కథల్లో అంతర్భాగమే ఈ పొడుపు కథలని తెలియజేస్తూ ఆయా ప్రాంతాలను బట్టి ఆయా వారి అలవాట్లను బట్టి పొడుపు కథలను ఎన్నో రకాల పర్యాయ పదాలుగా పిలుచుకోవడం జరుగుతూ ఉంది. అందులో అడ్డుకథలు, ఒడ్డు కథలు, విడుపు కథలు, మారు కథలు ఆ విధంగా పిలుచుకుంటూ ఉంటారు. మన కరీంనగర్ జిల్లా ప్రాంతానికి వస్తే దీన్ని శాస్త్రంగా పిలుచుకుంటారు. శాస్త్రం అనగా శాస్త్రాలు అని అనడం జరుగుతూ ఉంది. ఇందులో మనం విషయంలోకి వెళ్తే దిమ మధ్యల దిమారి మధ్యల ఎందరు దొక్కిన ఇరుగని మధ్యల, ఇది మా అమ్మగారు నాకు చెప్పినటువంటి చిన్నప్పుడు మా అమ్మగారిని సేకరించి జరిగింది. దీన్ని నీళ్ళ తల్లిగని భూమి ధరణిగా దీని యొక్క జవాబుగా మనం దిమ మధ్యల దిమారి మధ్యల ఎందరు దొక్కిన ఇరుగని మధ్యల. ఈ శీలలో శిల్కాల్లో వాళ్ళు కాయకష్టం తెలియకుండా అలాగే వారిని సహజ కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళతో సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎన్నో పొడుపు కథలు తెలియజేస్తూ ఉన్నవారు. అలాగే తొవంట వస్త పోతాడు, టోపి తెప్పెత్తాడు, తిత్తి తీస్తాడు, దిగమింగుతాడు. తొవ్వంట పోతాడు, టోపి తెప్పెత్తాడు, తిత్తి తీస్తాడు, దిగమింగుతాడు. దీని అర్థమైంది. దీని యొక్క పొడుపు కథ జవాబు ఏంటంటే చింతకాయ. ఆ చింత చెట్టు ఎక్కడైతే రాయబట్టి కొట్టి ఆ చింత చెట్టు నుంచి ఆ చింతకాయ తీసుకొని పొట్టు తీసి తిని జరగడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఆ పొడుపు కథలను తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఎక్కువ చెప్పలేకపోతా, తక్కువనే చెప్తున్నా, సమయం కూడా తక్కువ ఉన్నందున. ఇంకోటి ముత్తమంత పొట్టోనికి నిత్య తలవాలు. ముత్తమంత పొట్టోనికి నిత్య తలవాలు. ఈ అత్తగారు కానీ ఎవరో ఆడవాళ్ళు గారు ఆ సందర్భాలలో వాళ్ళు వాడుకునేదని నేను సేకరించినటువంటి నాకు ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు చెప్పిన సందర్భం ఇది. అది దాని యొక్క జవాబు సోల. ఇట్లా నేను దాదాపుగా ఒక 10-12 రాసుకొని ఉన్నాను. మీకు 3 వరకు మాత్రం చెప్పగలిగాను. దాని తర్వాత ముగింపుకు వస్తే ఈ రోజుల్లో శాస్త్రాలు చెప్పేటోళ్ళే లేరు. శాస్త్రం అంటే చిత్రంగా చూస్తారు. నేను పోయి మా ఇంటి దగ్గర అమ్మకి శాస్త్రం కావాలని ఒక 4 అడిగితే, శాస్త్రమా నీకేంటి సమస్యలు వచ్చినాయా అంటే అది ముసలా 60 ఏళ్ళు ఉన్నది. నాతో ఏమన్నదంటే శాస్త్రం ఎందుకు నీకు సమస్యలు వచ్చినాయా? అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు ఏమనుకున్నారంటే చిక్కు ప్రశ్నలు కాబట్టి సమస్య వచ్చినప్పుడు చిక్కు ప్రశ్నలు ఇలాంటి పొడుపతులు వేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండే. కానీ ఈ రోజుల్లో లేవు. సమస్య వస్తే సూసైడ్. ఎప్పుడైనా వీళ్ళకి ఎవరికి చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు ఏం జరిగినా కానీ చిన్న సమస్యలకు రావడానికి సూసైడ్. ఈ అవకాశాన్ని నాకు అందించినటువంటి భోజన సార్ గారికి, అలాగే భూలగిరి సార్ గారికి